ముందుగా దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి 9వ దినమున ఉపవాస ప్రార్థనలో మరి దేవుని మహాకృపను బట్టి ఇచ్చినటువంటి కృపను బట్టి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వారికి అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. లూకా రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట. ఆ దినాలలో యేసుక్రీస్తు పరిచర్య చేస్తా ఉన్నటువంటి దినాలలో యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తన శిష్యులతో మాట్లాడుతూ తన శిష్యులకు చెప్తా ఉన్నటువంటి మాట, ఈ రోజు ఆ మాటల్ని నా నోట ఉంచి, పాపినైనటువంటి నా నోట దేవుడు ఉంచి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, బీదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, మందిరానికి వచ్చేటువంటి వారు కావచ్చు, లైవ్ చూస్తున్నటువంటి చాలా మంది వీక్షకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీదలే అవుతా ఉన్నారు. హల్లెలూయా. బీదల మధ్య మాత్రమే ఏం చేస్తా ఉన్నారు? దేవుడు సంచారం అవుతా ఉన్నాడు. అయితే రోగులకే దేవుడు అవసరం, కానీ ఆరోగ్యం గల వారికి దేవుడు అక్కర్లేదు. హల్లెలూయా. అట్టి రీతిగానే ధనవంతులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా వారికి దేవుడు అవసరం లేదు. హల్లెలూయా. ఎవరైతే బీద వాళ్ళై ఉంటారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉంటారో, ఎవరైతే అప్పులనేటువంటి కాడిలో ఉంటారో, శ్రమల మధ్య ఉంటారో, వారికే దేవుడు ఏమైతున్నాడు? అవసరమై ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగానే ఇక్కడ బీదలైనటువంటి మీరు ధన్యులు. అయితే బీదలుగా ఎవరైతే వస్తా ఉన్నారో, మందిరాలలో ప్రార్థిస్తా ఉన్నారో, ఏ రోగం చేతైతే మీరు ప్రార్థిస్తా ఉన్నారో, వారి అందరిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, బీదలైనటువంటి వారు మీరు ధన్యులు. హల్లెలూయా. చూడండి, అట్టి వారిది దేవుని రాజ్యం అంట. పరలోక రాజ్యం మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడంటే మామూలు విషయమా? బీదలం అయినప్పటికీ, ఎటువంటి యోగ్యత లేనప్పటికీ, పాపులమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తన రాజ్య వారసులుగా నియమించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అదే విధముగా ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. హల్లెలూయా. ఈ ఉపవాస దినములు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకు తెలియకోకుండానే మనకి ఏం చేస్తా ఉంటది? ఆకలి అనిపిస్తా ఉంటది. మన దగ్గరికి ఏదైతే ఇష్టంగా మనం ఇష్టపడతా ఉంటామో అదే వంట ఇంట్లో ఏం చేస్తా ఉంటారు? ఈ వంటనే చేస్తారు. ఎందుకోసం? మనం ఉపవాసం ఉన్నాం కదా, శోధింపబడడం కోసం. హల్లెలూయా. కానీ అవన్నిటిని కూడా తట్టుకొని అనేకమైనటువంటి ఆత్మల రక్షణ మార్గంలోకి రావాలి, అనేక మందికి బీదలకి సువార్త ప్రకటించబడాలి, అనేక మంది దేవుని రాజ్యంలోకి వారసులు కావాలి అనేసి మనం ఏం చేస్తా ఉన్నాం? ఆకలి గొనినప్పటికీ కూడా దేవుని రాజ్యం వెతుకుతూ, దేవుని యొక్క మాటల్ని వెతుకుతూ ప్రతిసారి కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. అట్టి వారిని ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? మీరందరూ కూడా తృప్తిపరచబడదు. హల్లెలూయా. మనమందరం ఎప్పుడు తృప్తిపరచబడతాం? ఈ లోకంలో మనకి ఆకలి ఉండొచ్చు, దప్పికలు ఉండొచ్చు, ఈ లోకంలో మన కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, అనేక మంది మనల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హేళన చేయొచ్చు. అయినప్పటికీ మనం ఎక్కడ తృప్తిపరచబడతామో అంటే పరలోక రాజ్యంలో మాత్రమే. హల్లెలూయా. అక్కడ ఆకలి ఉండదు, మనకి దప్పిక ఉండదు. అయితే కేవలం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుచు ఉండేటువంటి వారం మాత్రమే మనం ఉంటాం. హల్లెలూయా. అదే విధంగా కింద చూసినట్లయితే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మల కోసం నువ్వు ఏడుస్తా ఉన్నావేమో, నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమల కోసం నువ్వు ఏడుస్తా ఉన్నావేమో. అయితే దేవుడు అంటా ఉన్నటువంటి మాట, మీరందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. మీరు ఏం చేస్తారంటే నవ్వుతారు. ఎప్పుడు? పరలోక రాజ్యంలో. ఇక్కడైతే కాదు. హల్లెలూయా. ఈ లోకంలో క్రైస్తవునిగా, క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డలుగా మనకు మనసుకి, మన ఆత్మకి సంతోషం ఉండొచ్చేమో, కానీ శరీరానుసారముగా మనల్ని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? దుఃఖిస్తానే ఉంటాం. హల్లెలూయా. మనల్ని మాటలు అనేవారే ఉంటారు, కానీ మాట్లాడుకోకుండా వెళ్ళేటువంటి వారు ఎవరూ ఉండరు. హల్లెలూయా. చూడండి, ఆ కింది వచనంలోనే, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు.
హల్లెలూయా. ఏదంట? మన పేరు చెడ్డదని కొట్టివేస్తారు. మనల్ని చూసి అనేక మంది దూషిస్తారు. వీళ్ళేందబ్బా క్రైస్తవులు ఇలా తిరుగుతా ఉన్నారు, క్రీస్తుని అంగీకరించామంటా ఉన్నారు, లోకంలో ఇలా తిరుగుతా ఉన్నారు, రోడ్లంపడి ఇలా తిరుగుతా ఉన్నారు, సువార్త అంటారు, ఆ అద్భుతం అంటారు, ఈ అద్భుతం అంటారు, అలా తిరుగుతా ఉన్నారు అనేసి మన పేరుని సైతం చెడ్డదనేసి కొట్టివేస్తారు. హల్లెలూయా. అనేక మంది మన కుటుంబంలోనే మనకి ఏం చేస్తారు? శత్రువులు తయారవుతారు. హల్లెలూయా. ఈరోజు యవనస్తులు మీరు అందరూ కూడా వస్తా ఉన్నారు మందిరాలకి. అయితే ఇక్కడ ఏది అనిపించదు, కానీ మన ఇంటి దగ్గర మనం ఎంత ప్రెజర్ పడతా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. మీరైతే పడ్డారో పడుతూ ఉన్నారో పర్లేదు, నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా పడ్డాను. హల్లెలూయా. నా కుటుంబ సభ్యులను ఒక్కొక్కసారి ఏమంటారు? మందిరానికి వద్దు, అవసరం లేదు, మనదే కులం వాళ్ళదే కులం. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటాడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ మాటను మనం తెలుసుకున్నామో, ఎప్పుడైతే దేవుని వెంబడించడం మొదలు పెట్టామో, మనకి ఈ లోకంలో సంతోషం లేకపోయినప్పటికీ, అనేక మంది మనల్ని మాట్లాడుతూ ఉన్నప్పటికీ మన హృదయానికి ఏముంటది? నెమ్మది ఉంటది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం రక్షింపబడి ఉన్నాం. ఏదో ఒక రోజు మన నిరీక్షణ మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఫలితాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు ఎగ్జామ్ రాస్తా ఉంటారు స్టూడెంట్స్ అయితే గన, ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు. కొంతమంది పనులకు వెళ్లే వాళ్ళు అయితే గన పనులు చేసి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? పనులు చేసినటువంటి వారందరూ కూడా దేనికోసం నిరీక్షణ కలిగి ఉంటారు? వాళ్ళ జీవితం ఎప్పుడు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులు ఏదానికి ఓపిక కలిగి నిరీక్షణ కలిగి ఉంటారు? వాళ్ళ యొక్క మార్క్స్ ఎప్పుడు వస్తాయి, మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా. హల్లెలూయా. దీనికోసం నిరీక్షణ కలిగి ఉంటారు. అయితే ఒక క్రైస్తవునిగా నువ్వు జీవిస్తా ఉన్నట్లయితే దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నిరీక్షణ కలిగి ఆయన కోసం మనం ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నటువంటి మాటలు, మనుష్య కుమారుని నిమిత్తము మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అనేక మంది మనల్ని కొట్టడానికి కూడా సిద్ధపడతారు, మనల్ని తిట్టడానికి సిద్ధపడతారు. అయితే మార్కు సువార్త ఒకసారి ఓపెన్ చేయండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. హల్లెలూయా. మనల్ని గూర్చి మనమే ఏం కావాలా? జాగ్రత్త పడాలా. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే పరిచర్యలకు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా అబ్బాయితో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే సంఘంను విడిచి కుటుంబాన్ని విడిచి బయటికి వెళ్ళేటప్పుడు, ప్రతి దాని విషయంలో మనమే ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎలా ఉన్నాం, మన వస్త్రధారణ మనకి ఎలా ఉంది, మనం లోకంలోకి వెళ్తా ఉన్నామా, లేకపోతే సినిమాలకు వెళ్తా ఉన్నామా, షికార్లకు వెళ్తా ఉన్నామా, లేకపోతే పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరానికి వస్తా ఉన్నామా. హల్లెలూయా. ఇవన్నీ దాంట్లను బట్టి మనమే ఏం కావాలంట? జాగ్రత్త పడాలి. మన సాక్ష్యం ఏదైతే ఉంటుందో, మన పాత జీవితం రోత జీవితమే ప్రతి ఒక్కరిది కూడా, మన అందరము కూడా పాపులమే. అయితే పరిశుద్ధముగా ఒక్కడు కూడా లేడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుని తెలుసుకున్నటువంటి తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్న తర్వాత, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తా ఉన్నటువంటి తర్వాత, నీ స్వభావం ఎలాగుంది? హల్లెలూయా. మన స్వభావం ఎలాగుంది? బయట చూస్తున్నటువంటి వ్యక్తులకి ఏమనిపిస్తా ఉంది? హల్లెలూయా. పోయినటువంటి దినములలో అలాగనే బ్రతికి ఉన్నారు, పోయినటువంటి దినములలో అలాగనే చేసి ఉన్నారు, ఇప్పుడు అలాగనే చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు దేవునికి కూడా అవమానం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పాత రోత జీవితంలో ఉన్నప్పుడు నీ కుటుంబానికి ఒక్కదానికే అవమానం వచ్చేదేమో. అయితే నువ్వు ఎప్పుడైతే మందిరానికి రావడం మొదలు పెడతావో అప్పటికి కూడా నీ అలవాట్లను మార్చుకోకుండా, నీ యొక్క క్రియలని మార్చుకోకుండా అలాగనే కంటిన్యూ అవుతా ఉన్నట్లయితే దేవునికి అవమానం చేస్తా ఉన్నట్లే. హల్లెలూయా. అయితే మనల్ని బట్టి మనం ఏం చేసుకోవాలంట? జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తా ఉండాలంట. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ అందరినీ కూడా పిలుస్తా ఉన్నటువంటి మాట, మనందరం కూడా ధన్యులమై ఉంటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అది దాంట్లోనే కంటిన్యూగా, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడుదురు. హల్లెలూయా. ఏం చేయబడతారంట? మనల్ని సభలకి కూడా అప్పగిస్తారు. హల్లెలూయా. తాళమాపుర గ్రామంలో అలాంటివి ఇంకా జరగలేదు, కానీ అందును బట్టి దేవునికి మహిమ. అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారు, పరిచారకులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎన్నో శ్రమలు పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితేనే దేవుని శిష్యులు ఎలా కొట్టబడ్డారు, ఎలా చంపబడ్డారు, ఎలా ఎగతాళి చేయబడ్డారు, ఎన్ని రాత్రి పగుళ్ళు ఎలా మేలుకొని సువార్త ప్రకటించారో ఇవన్నీ కూడా మనం చదువుతా ఉంటే మనకు అర్థమవుతా ఉంటాయి.
హల్లెలూయా. అట్టి రీతిగానే ఏం చేయబడతా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మటుకు మనం అందరం ఏమనుకుంటా ఉన్నాం, దేవుని సేవ చేయాలి, దేవునిలో ముందుకు వెళ్ళాలి, దేవుని పరిచర్యను ఇంకా బహుబలంగా జరిగించాలి, దేవుని శక్తి నుండి మనం ముందుకు వెళ్ళాలి అనేసి ప్రతి ఒక్కరం కూడా అనుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అనుకుంటానే ఉన్నారు అందరూ. ఊరికి లేకపోతే ఏదో నామకార్థంగా ఏదో వాళ్ళు వస్తా ఉన్నారు, మేము వస్తా ఉన్నాం, వాళ్ళు చూస్తారనేసి వస్తా ఉన్నాం, లేకపోతే అమ్మ ఏదో అంటాది అనేసి వస్తా ఉన్నాం, ఇటు రీతిగా వస్తా ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడుదురు. హల్లెలూయా. అయితే మనుషుల నిమిత్తము, మన కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తము మనము అధికారుల యుద్ధకి వెళ్ళలేము. కానీ మనం దేవుని సేవ చేస్తా ఉన్నట్లయితే, మీకు అందరికీ తెలుసో తెలియదో, అక్కడ పురుగుల ఫ్యాక్టరీ అనేసి ఉంది మన ఊర్లో దావలో వెళ్ళేటప్పుడు. ఆ ఫ్యాక్టరీలో చాలా రోతు ఉండింది, తాగుడుబోతు వాళ్ళు, తిరుగుబోతు వాళ్ళు అంతా ఎలా అంటే అలా చేస్తా ఉన్నారు. అదంతా క్లీన్ చేసుకొని, నీట్ చేసుకొని, పరిశుద్ధంగా జీవిద్దాం, దేవుని సేవ జరిగిద్దాం, అనేక మందికి సహాయపడదాం అనేసి దాంట్లో ఎప్పుడైతే వెలుగు నింపి ఉన్నామో ఆ మరుక్షణమే, ఆ రాత్రికి ఏమైందంటే అనేక మంది ఫోన్ కాల్స్ చేసి ఉన్నారు. హల్లెలూయా. మీరు తీసేస్తారా లేదా? ఎందుకోసం? అయితే మనుషుల నిమిత్తము, మా గృహాల నిమిత్తము, మా యొక్క శరీరేచ్ఛల విషయమై మేమేం చేయలేదు, ఆ అవమానాలను పొందలేదు, కానీ ఆ నిందల్ని పొందలేదు, కానీ దేవుని కోసముగా ఏం చేయబడ్డారు, అధికారుల యుద్ధకు కూడా పిలువబడ్డాం. హల్లెలూయా. చూసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, అధికారులు, ఎంఆర్ఓలు, వాళ్ళందరూ విఆర్ఓలు ఫోన్ చేసి మీరు వెంటనే ఖాళీ చేస్తారా లేదా? హల్లెలూయా. ఏం చేసాం? తప్పు చేయడం లేదు దాంతో. అయితే తప్పులు చేసేటువంటి దాంట్కి చాలా మంది దాంట్ని ఇస్తా ఉన్నారు, కానీ మంచి చేస్తా ఉన్నాం, మేము మంచిగా ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఎవరు కూడా ముందుకు పంపించారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తులలో, బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళల్లో చెడిపోయినట్టు చరిత్రలో ఎవరే కానీ లేరు. హల్లెలూయా. బైబిల్ని పట్టుకున్నటువంటి తర్వాత మేము మారినాం. హల్లెలూయా. బైబిల్ని చదివినటువంటి తర్వాత మా పాత రోత జీవితాన్ని, మా వ్యభిచారాన్ని, మా యొక్క త్రాగుడుబోతుతనాన్ని, మేము లోకంలో ఉన్నప్పుడు ఇలా ఉన్నాం, ఇలా మారినాం అనేది చెప్తానే ఉన్నారు, కానీ మేము చెడిపోయినాం అనేసి ఎవరు చెప్పినట్టు అసలుకి చరిత్రలో అసలుకి లేనే లేదు. హల్లెలూయా. కొంతమంది నాతో, మా బంధువుల పిల్లోడు బావ అవుతాడు, ఫస్ట్ లో చర్చికి వెళ్తా ఉన్నప్పుడు కొత్తలో పరిచయం అయింది. చర్చికి వెళ్తా ఉండింటే మనం స్టేటస్ అందుకు వాక్యం పెడతాం కదా, ఆ వాక్యం పెడతా ఉండింటే మా బావ వచ్చేసి ఏమన్నాడంటే నాతో, శ్రీరాముల చర్చికి వెళ్ళకూడదు, వెళ్ళడం ద్వారా అది తప్పు అయితే నాకైతే తెలియదు, కానీ మా ఫ్రెండ్ వెళ్తా ఉన్నాడు చర్చికి, మా ఫ్రెండ్ చర్చికి వెళ్ళి లాస్ట్ కి వాడిని మోసం చేసి, చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులు వాడిని ఏం చేశాడంటే, ఇప్పుడు ఏదానికి పనికి రాకోకుండా వాడు దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు అనేసి ఎలా అంటే అలా పిచ్చివాని మాదిరి తయారయ్యి ఇంట్లోనే ఉన్నాడు అనేసి చెప్పినాడు. హల్లెలూయా. చూడండి, లోకంలో ఎలాంటి జరుగుతా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. అయితే అందరిని నమ్మమని దేవుని వాక్యం కూడా చెప్పలేదు. హల్లెలూయా. అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు అనేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇప్పుడు నమ్ముతా ఉన్నాం, వెళ్తా ఉన్నాం అంటే మన పొరపాట లేకపోతే మనుషుల పొరపాట? హల్లెలూయా. ఈరోజు మనమే పొరపాటులో కలిగి వెళ్తా ఉన్నాం. ఎక్కడికి? అబద్ధ బోధకుల దగ్గరికి, అబద్ధమైనటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వారికి, లేకపోతే వాళ్ళని వీళ్ళని ఫాలో అయ్యేసి మనం ఏం చేస్తా ఉన్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ కింది వచనంలో చూడండి, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోకున్నప్పుడు మీరు ఏమి చెప్పుదుమో అని ముందుగా చింతింపకూడి. హల్లెలూయా. వాళ్ళు అప్పగించినప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి, మేము ఎలా ఆలోచన చేస్తా ఉన్నాం అనేసి మీరు ఆలోచించేయకండి. హల్లెలూయా. మీరు చింతపడకండి. ఆ కింద వాక్యంలో చూడండి, ఆ గడియలోని మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతా ఉన్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనతో మాట్లాడుతా ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పాలనో, ఏది ముందుకు తీసుకొని వెళ్ళాలనో అది మాత్రమే మాట్లాడతాడు, కానీ మన స్వకీయ ఆలోచనలు కానీ, మన స్వకీయ తలంపులు కానీ, మనకేదో అధికారులు తెలుసు అనేసి కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయకూడదంట, ఉపయోగించుకోకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం అట్టి రీతిగానే మనకి మనంగా తీసుకున్నట్లయితే, చూడండి ఇక్కడ మీరు ఎక్కడికి తీసుకొని వెళ్ళబడతారంట, అధికారుల యుద్ధకి తీసుకొని వెళ్ళినప్పుడు, మీరు లోకంలో ఉన్నటువంటి అధిపతుల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు మీరు ఏం చేయకూడదు, చింతించకండి. ఎక్కడికి తీసుకొని వెళ్ళబడతారంట, మీరు అధికారుల దగ్గరికి. అలాంటి సమయంలో మీరు చింతపడకోకుండా, అయితే అక్కడ మాట్లాడుతున్నది
మీరు కాదు. హల్లెలూయా. ఏం చేయబడతా ఉన్నారంట? మీరు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడే మీలో నుండి మాట్లాడుతున్నాడు అనేసి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనం కూడా చాలా మంది అధికారులు మాత్రమే కాదు, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చేసుకున్నట్లయితే కనుక మనం అనేకమైనటువంటి గ్రామాల్లోకి వెళ్తా ఉంటాం, అనేకమైనటువంటి సువార్త చెప్పడానికి వెళ్తా ఉంటాం, అనేకమైనటువంటి దేశాల్లో లేకపోతే గృహ దర్శనాలకి వెళ్తా ఉంటాం. అలాంటి సమయాలలో కూడా మనముగా ఇక్కడ ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏది అంటే, మనమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో, అప్పుడు ఏం చేయబడతామంట? మనం ఇవన్నీ కూడా లోకంలో సిఎస్ఐ చర్చి వాళ్ళు పాటిస్తూ ఉంటారు, టీసీసీ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఏదో బుక్కులు తెచ్చుకొని సంవత్సరానికి అదే బుక్ పెట్టుకొని అదే చెప్పుకుంటా అదే పాటిస్తా, పుట్టినరోజుకి ఒకటి, చనిపోయిన దినానికి ఒకటి, లేకపోతే దానికోసం దీనికోసం ఇలా బుక్కులు రాసుకొని చెప్తా ఉంటారు. కానీ అయితే దేవుడు మనల్ని అందరినీ శిష్యులుగా పిలుచుకొని ఉన్నాడు. మీరు అందరు ధన్యులు అనేసి దేవుడు సెలవిస్తా ఉన్నారు, మీరు అందరూ జాగ్రత్త పడుడి అనేసి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, మనం పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారమై ఏం మాట్లాడాలనో మనకి తెలియకూడదు. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు దేవుడు? మనం ఏది మాట్లాడాలో మన వశంలో లేదు, మన స్వకీయ ఆలోచనలలో లేదు. అయితే నువ్వు ఏ కుటుంబానికి వెళ్ళబడతావో ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు బయలుపరిచినది మనం మాట్లాడే వారిగా ఉండాలి. హల్లెలూయా. మోషేతో దేవుడు ఏదైతే కొండ మీద బయలుపరిచినాడో అదే తీసుకొని వచ్చేసి ప్రజలతో చెప్పినాడు. కానీ అతని ఏదో స్వకీయ ఆలోచన చేత దానికి ఉన్నటువంటి ఆలోచన ద్వారా ఏం చేయలేదు, ప్రజలకు తీసుకొని చెప్పలేదు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నారు అంటే, చాలా మంది కూడా దేవుని నమ్మి ఉన్నాం, మేము బోధకులం, మేము సేవకులం అనేసి ముందుకు వెళ్తా ఉన్నటువంటి వారు ఏం చేస్తా ఉన్నారు, వారి ఆలోచనలు బట్టి, వారి తలంపులను బట్టి వారే ఏం చేస్తా ఉన్నారు, వాక్యాన్ని తయారు చేసుకుంటా ఉన్నారు. ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళేసి చెప్తా ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏది బయలుపరుస్తా ఉన్నాడు, ఏది మనతో చెప్తా ఉన్నాడు అనేసి మనం ముందుకు వెళ్ళలేకుంటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను ఒక గృహానికి వెళ్తాను, ఆ గృహం వెంబడి అయితే దేవుని ప్రణాళిక రెండు ఉన్నట్లయితే, ఒక గృహంలో వాక్యాన్ని చెప్పినాం. ఎలా చెప్పినాం తెలుసా? మనం ఏదో ఒకటి రాసుకొని వెళ్ళో లేకపోతే మనకి తెలిసిన వాక్యమో ఒక గృహానికి వెళ్ళి చెప్పినాం. ఆ కుటుంబంలో ఎట్నో దేవుని కృపను బట్టి ఎక్కడైనా చెప్తున్నది నా వార్తనే కదా, ఎక్కడైనా చెప్తున్నది నా సువార్తనే కదా అనేసి దేవుడు కనుకరించి వాళ్ళతో చెప్పి ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు. అట్టి విధంగానే మళ్ళీ రెండో ఇంటికి కూడా మనం ఏం చేసినాడు, దేవుడు పంపించినాడు. అప్పుడు ఏం చెప్పగలుగుతాం? హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుని అనుభవం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనకి ఏ గృహానికి అయితే తీసుకొని వెళ్తాడో ఆ గృహానికి సంబంధించినటువంటి విషయాలు దేవుడు బయలుపరిచేవాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నటువంటి మాటలు మీరు చింతింపకూడి, ఏం మాట్లాడాలి ప్రభు ఆ కుటుంబానికి వెళ్ళి, ఏం మాట్లాడాలి ప్రభు నేను సేవకు వెళ్తే ఏ ప్రజలతో నేను ఎట్లా మాట్లాడాలనేసి నువ్వు చింతపడతా ఉన్నావేమో. నువ్వు సేవకుడివి కావాలి అనుకుంటే, దేవుని సన్నిధిలో నిలబడాలి అనేసి నువ్వు అనుకుంటా ఉన్నట్లయితే వాళ్ళతో ఏం మాట్లాడాలి ప్రభు అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో. అయితే దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మనము ఏవి కూడా మాట్లాడడం లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు అందుకు అంటా ఉంటారు, అయ్యా యేసయ్యా మీరు నాతో మాట్లాడండి అనేసి అంటా ఉంటారు. హల్లెలూయా. అక్కడ దైవజనురాలుగా నిలబడినటువంటి తరువాత వారి నోటిని దేవుడు బూరగా వాడుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడే, కానీ వారి స్వకీయ ఆలోచనలు స్వకీయ తలంపులైతే కాదు. హల్లెలూయా. అదే విధముగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకున్నాం. అధిపతుల దగ్గరికి కావచ్చు, అధికారుల దగ్గరికి కావచ్చు, లేకపోతే ఏదైనా గృహాలకు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా మనం ఎవరి సహాయం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. అయితే ఫస్ట్ గా దేవుడు మనతో అందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, మనం అందరం కూడా ధన్యులము అనేసి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. రెండో మాటగా మన అందరము కూడా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎలా మనం పరిచర్య చేయాలి
అన్నటువంటి ప్రతి దాని విషయంలో జాగ్రత్త పడాలి. మూడో విషయముగా మీరు అధికారుల యొద్దకి, అధిపతుల యొద్దకి వెళ్ళినప్పుడు మీరు కాదు కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు గృహాలకు వెళ్ళినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మనమైతే కాదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1:8 చెప్తా ఉన్నటువంటి మాట, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. ఇప్పుడు అందరము కూడా బలహీనులమయ్యే ఉంటా ఉన్నాం, శక్తి లేకనే ఉంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనలోకి పరిశుద్ధాత్మ వస్తాడో, అయితే నువ్వు నీ కుటుంబంలో రోగం చూసినప్పుడు నువ్వేం చేయవంట? భయపడు. హల్లెలూయా. ఇప్పుడైతే భయపడతానే ఉంటావు నువ్వు ప్రతిదానికి. అయ్యా అప్పు వస్తా ఉంది, నేను ఈ అప్పుని ఎట్లా కట్టాలి, నా కుటుంబంలో వాళ్ళు నన్ను తిడతా ఉన్నారు, నేను ఎట్లా బాధపడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి ప్రతి దానికి కూడా నువ్వు బాధపడతానే ఉంటావు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని నువ్వు అందుకుంటావో, అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? భయపడకోకుండా ముందుకు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. అదే వచనంలో 2వ అధ్యాయము 4వ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయమంట? భయం నొందుకోకుండా ముందుకు వెళ్తా ఉంటాం. అదే విధముగా 2వ అధ్యాయం 4వ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అనుకుంటా ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? హల్లెలూయా. చాలా మందికి కూడా తెలియకోకుండా వచ్చినటువంటి ప్రజలకి కావచ్చు, పరిశుద్ధాత్మ గురించి బోధించని ప్రజలకి కావచ్చు. అయితే నాకు కూడా ఫస్ట్ తెలియదండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలియదు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, బైబిల్ అంటే ఏదో తెలియదు. ఇవన్నీ తెలియనటువంటి సమయాలలో అయితే నేను వేరే చర్చికి వెళ్తా ఉన్నాను. ఆ చర్చిలో పాస్టర్ అంటా ఉన్నటువంటి మాట ఏది అంటే, మీరు ఎన్నాళ్ళు అందరూ కూడా ఆరాధన చేస్తా ఉన్నారు, అయితే ఎవరు కూడా భాషలతో మాట్లాడడం లేదు, ఎవరు దేవుని శక్తిని నందుకొని వాళ్ళు ఆత్మతో భయపడకోకుండా ఆరాధించడం లేదు. అట్టి పరిస్థితులలో ఆ దైవజనుడు అంటా ఉన్నటువంటి మాట ఏది అంటే, ఎన్నాళ్ళంటే మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తారు, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకుండా ఎన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ అనేటువంటి పేరులోనే ఉంది పరిశుద్ధాత్మ. అంటే మనకు పరివారంగా ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ, దూరంగా ఉండేటువంటి వాడు దురాత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మీరు పొందుకోకుండా ఎన్నాళ్ళు మీరు ఇలా ఉంటారు అనేసి ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నప్పుడు నాకు అర్థమైంది, పరిశుద్ధాత్మ అంటే ఎవరు ప్రభు నాకు తెలియదు. హల్లెలూయా. అయితే లాస్ట్ చెప్పినటువంటి మాట ఏది అంటే, ఇలా మీకు కొన్ని రోజులు స్టడీ ఉంటది, ఆ స్టడీలో కన్నా మీరు పాల్గొన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు. హల్లెలూయా అనేసి చెప్పినాడు. అయితే నాకు ఈ పరిశుద్ధాత్మ అంటే ఏదో తెలియదు, అక్కడికైతే నేను వెళ్ళింది కూడా అమ్మగారిని అడిగేసి పరిశుద్ధాత్మ ఏదో తెలియదు అనేసి అంటా ఉంటే, దేవుల్లో బలపడతావు అనేసి అంటా ఉంటే, వారి బలవంతం మీద నేను ఏం చేశానంటే వెళ్ళి ఉన్నాను ఒక కాలేజీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అంటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, ఏదైతే చెప్తా ఉన్నారు, హిస్టరీ గురించి చెప్తా ఉన్నారు, బైబిల్ గురించి చెప్తా ఉన్నారు. ఏది అర్థం కాల. హల్లెలూయా. ఏం కాలే? ఏది అర్థం కాలే. మనకు తెలుస్తే కదా బైబిల్ ఏంది, దాంట్లో ఉన్నటువంటి వచనాలు ఏది, దాంట్లో ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి వారు ఎవరు, ప్రవక్తలు ఎవరు, అవన్నీ కూడా మనకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, వింటా ఉన్నాం. లాస్ట్ గా ఒక దైవజనుడు వచ్చినటువంటి తర్వాత పరిశుద్ధాత్మ గురించి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ కోసమే నేనేం చేసినా అక్కడికి వెళ్ళి ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు ప్రభు నాకు తెలియదయ్యా అనేసి నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా ఉంటాడు? తృప్తి పరుస్తా ఉంటాడు. హల్లెలూయా. అయితే నువ్వు బాప్తిసం తీసుకున్నావా, నువ్వు అన్యుడువా, నువ్వు క్రైస్తవునివా, నువ్వు లేకపోతే పాపంలో ఉన్నావా, లేకపోతే రోత జీవితంలో ఉన్నావా, ఇవి ఏవి కూడా చూడ్డు కానీ దేవుడు ఆశపడేటువంటి ప్రతి పదాన్ని కూడా ఏం చేస్తా ఉన్నాడు? నింపుతా ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. దైవజనుని ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడిన తరువాత అందరూ లేచి కూడా నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మా కొద్ది మేము దేవుని స్తుతిస్తా ఉన్నాం. హల్లెలూయా. తెలియకోకుండా దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు మాకు తెలియకోకుండానే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ వాక్యంలో చెప్పినటువంటి ప్రకారము అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఆ తెలియకోకుండానే మాలో నుంచి భాషలు వస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? మనం ఆశపడాలి, పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలోకి రండి. అయితే ఎక్కడనో లేడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అయితే మనం పాటలు పాడుతూ ఉంటాం, కొండల్లో ఉన్నావా, లేకపోతే వీధి సందుల్లో ఉన్నావా, వీధులలో ఉన్నావా, గృహాలలో ఉన్నావా, మళ్ళీకి రండి అయ్యా, మమ్మల్ని చూడండి అయ్యా అనేసి. అయితే ఎక్కడో లేడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. హల్లెలూయా. కొంతమందికి మీరే చెప్తా ఉంటారు, మాకు ఇలా అనిపిస్తా ఉంటది, పరిశుద్ధాత్మ దేవుడు వస్తా ఉన్నట్టు ఉంటది, కానీ మమ్మల్ని మేమే ఏం చేస్తా ఉన్నాం? ఆపి వేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తా ఉన్నప్పుడు ఆ స్పిరిట్ మనకే అర్థమవుతుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తా ఉన్నామంటే దూరం అవుతా ఉన్నాం, ఇది పరిశుద్ధాత్మ దేవుడు కాదేమోలే అనేసి. అయితే నేను కొన్ని దినముల తర్వాత ఇది రాకముందు పడిపోయి ఉన్నా. హల్లెలూయా. అయితే
దైవ సేవకుని నమ్మాలనో దైవజనుని నమ్మాలనో అర్థం కాని పరిస్థితి. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటా ఉన్నటువంటి మాట నాకు తెలియకోకుండానే ఒక ఆమె నాలో క్వశ్చన్ రేజ్ చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తే వాక్శక్తి అనుగ్రహించిన ప్రకారము మీరు అన్ని భాషలతో మాట్లాడతారు, ఓకే రైట్ అని చెప్పిన తర్వాత నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళేసి అడిగిన, మా అన్య భాషలతో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మాట్లాడతాడు లేకపోతే దురాత్మ కూడా మాట్లాడతాదా? ఐ మీన్ దురాత్మ కాదు, వెలుగుదూత. హల్లెలూయా. వెలుగుదూత కూడా మాట్లాడతాదా అనేసి నాలో డౌట్ రేజ్ అయింది. అయినప్పుడు నేను ఆలోచన చేస్తా ఉన్నా, ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేకపోతే వెలుగుదూత ఉందా? హల్లెలూయా. ఇది ఆలోచన చేస్తా ఉన్నా బహిరంగంగా ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఆరాధన జరుగుతా ఉంది ఒక మేడగది పైన. ఆ జరుగుతా ఉన్నప్పుడు నా ఆలోచన ఏముంది, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడేవారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నాలో ఆలోచన ఏముంది అంటే నీలో వెలుగుదూత ఉందేమో. హల్లెలూయా. నేను అన్యుణ్ణి కదా, నాకేం తెలీదు కదా, నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు అనేసి ఈ క్వశ్చన్ ఎప్పుడైతే రైజ్ అయిందో నాలో, అయితే నేను వెలుగుదూతతో ఉన్నానేమో అనేసి భాషలు మాట్లాడడం ఆపేసి చిన్నిగా రాకోకుండా దేవుని మందిరానికి దూరమై లోకంలో పడిపోయినటువంటి స్థితి. హల్లెలూయా. ఆ పడిపోయినటువంటి తర్వాత మళ్ళీ కొన్ని దినముల తర్వాత మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళి తర్వాత ఆ పాస్టర్ గారితో మళ్ళీ మాట్లాడినటువంటి మాట ఏది అంటే, అయ్యా నాతో ఒక దైవజనుడు ఇలా అన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు మాత్రమే కాదు ఇలా వెలుగుదూతలు కూడా మాట్లాడతాయి అనేసి నాతో చెప్పి ఉన్నాడు. అయితే నాలో వెలుగుదూత ఉందేమో అనేసి నా కొద్ది నేను ఏం చేస్తా ఉన్నానంటే పడిపోయినటువంటి స్థితి. హల్లెలూయా. అయితే దేవుని దగ్గర ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన నాతో చెప్పినటువంటి మాట, నీవు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి వాక్శక్తి అనుగ్రహించబడినటువంటి ప్రకారము నువ్వు అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నావు, కానీ ఆ భాష దేవునికి అర్థం అవుతుంది కానీ దురాత్మకి అర్థం కానే కాదు. హల్లెలూయా అనేసి నాతో చెప్పి ఉన్నారు. అన్నటువంటి తర్వాత అవును కదా, వాక్యంలో అయితే అదే ఉంది. హల్లెలూయా. అయితే నేనేం చేసినాను, వాక్యాన్ని నమ్మలే, వాక్యం చదవలే, వాక్యం చూసుకోలే. హల్లెలూయా. ఒక దైవజనుని నమ్మిన, అందుకోసంగా నేనేం చేసిన, నా జీవితాన్ని నాకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని ప్రతి దాన్ని కూడా నేనేం చేసిన కోల్పోయినటువంటి స్థితి. అయితే మీరు కూడా నేను సెలవిస్తా ఉన్నాను, నేను నష్టపోయినటువంటిది మీరు నష్టపోకపోకుండా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ఎప్పుడైతే మీరు వాక్యాన్ని అనుగ్రహించుకొని ఎప్పుడైతే వాక్శక్తిని మీరు అనుగ్రహించుకుంటారో దేవుడు ప్రతి వారికి కూడా తన తలాంతులు ఇవ్వాలి అనేసి ఆశపడతా ఉన్నారు. హల్లెలూయా. అయితే వీరందరూ కూడా మేడగది పైన ఆ యొక్క దేవుడిని కనిపెడతా ఉన్నప్పుడు ఆ వాక్శక్తి అనుగ్రహించబడిన కొద్ది వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కింది వచనంలో చూసినట్లయితే చూడండి, అదే 13వ వచనంలో, కొందరైతే క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. హల్లెలూయా. కొంతమంది పరిశుద్ధాత్మతో చర్చిలో కావచ్చు గంతులు వేస్తా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళు చప్పట్లు కొడతా ఎగురుతా ఉన్నప్పుడు కొంతమంది ఆలోచన ఏది అంటే వీరికేంది ఇలా ఎగురుతా ఉన్నారు. హల్లెలూయా. వీరికి ఏమైనా దయ్యం వచ్చిందా, వీరికి ఏమైనా భూతం వచ్చిందా అనేసి చాలా మంది మటుకు ఏం చేస్తా ఉంటారంటే ఎగతాళి చేస్తా ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, వారందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహం నుండి పరిశుద్ధాత్మతో నిండిన వారు వాక్శక్తి అనుగ్రహించిన కొడబడి వారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఈ లోక సంబంధులతో కానే కాదు. హల్లెలూయా. ఇక్కడంతా ఉన్నటువంటి వారు అనేక మంది అలా అనుకుంటా ఉంటారు, అయితే అట్టి విధమైనటువంటిది కాదు, వారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అదే విధముగా అపోస్తుల కార్యములు యొక్క వాక్యం చెప్పుకొని ముగించుకున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అయితే మీరు అనుకుంటా ఉండొచ్చు, అన్న ఆ రోజు యేసుక్రీస్తు ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వచ్చాడా, లేకపోతే యేసుక్రీస్తు తర్వాత వెళ్ళిపోయినటువంటి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు 12 దేవుల మాత్రమే వాళ్ళ మీద రాలేడా, వారు మాత్రమే వాక్శక్తి అనుగ్రహించబడ్డారా అనేసి మనం అనుకుంటా ఉండొచ్చు. అయితే దేవుడు వెళ్ళినటువంటి తర్వాత కూడా తన శిష్యులకి దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆ తలాంతు. హల్లెలూయా. ఆ శిష్యుడు కూడా చూడండి, ఒక 10వ అధ్యాయము 44వ వచనంలో పేతురు ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు ఎట్టి రీతిగా వారు ఆ భాషలు మాట్లాడినారో, ఎలా దేవుణ్ణి పొందుకున్నారో అక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. ఇక్కడ పై వచనములలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు అంటే పేతురు ఏం చేస్తాడంటే దేవుని గురించి ప్రతి ఒక్కటి కూడా, అంటే యేసుక్రీస్తుతో పాటి సేవ చేసి ఉంటాడు కదా, సేవలో జరిగినటువంటి కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడు, ఎలా ఉన్నాడు, పరిచర్య ఎలా చేసినాడు, పరిచర్య చేస్తూ ఎలా ముందుకు వెళ్ళినాడు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నప్పుడు
వారికి చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారి మీదకి ఏమైందంట, బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. ఇంకా చూడండి, వారు ఎంత కఠినమైనటువంటి ఉపవాసములు ఉండి ఉంటారో, దేవునిలో ఎంత కనిపెట్టుకొని ఉంటారో. హల్లెలూయా. అయితే వారు ఉన్నటి దగ్గర శిష్యులు ఉన్నటువంటి వారు దేవుని దగ్గర పరిచర్య చేయలేదా? హల్లెలూయా. దేవుడు పరిచర్య చేయాలి అంటే మనకి కొంతమందికి ఏం చేస్తూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం. పరిచర్య మేమెందుకు చేయాలి, వచ్చేవారు చేస్తారు కదా, వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళు చేస్తారు కదా అనేసి వాయిదాలు వేస్తూ ఉంటాం. కానీ అయితే దేవుడు అంటా ఉన్నటువంటి మాట, మన ఇంటి కోసమో మన గృహాల కోసం మనం పని చేయడం లేదు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నేను చెప్పి ఉన్నాను, ఆకలి ఉన్న వారందరూ మీరు దప్పిగా తీర్చుకొని మీరు అందరూ కూడా ఏం చేస్తారు, ఆకలి దప్పికలను ఇక్కడ ఉంటాయి, పరలోక రాజ్యంలో కాదు. హల్లెలూయా. ఇక్కడే మనకి అందరికీ కూడా ఏది, ఏక ఆత్మ కలిగి లేము, ఏకంగా మనం జీవించలేకున్నాం, ఏకంగా మనం దేవుని స్తుతించలేని పరిస్థితుల మధ్య మనం ఉంటా ఉన్నాం. కోపంతో తాపముల చేత వారి మాటకి పడకోకుండా వీరి మాటకు పడకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజు మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నట్ల లేకపోతే అపవాది ఉన్నట్ల? హల్లెలూయా. ఒకసారి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ఈరోజు సమాధానం కలగానివై నువ్వు పొమ్ము అనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సమాధానం లేకోకుండా ఎంతమంది మనం ముందుకు వెళ్తా ఉన్నాము. హల్లెలూయా. దేవుని పరిచర్య అంటే పరిచర్య అనేసి ముందుకు వెళ్తా ఉంటాం. 5 సంవత్సరాలు అయిందండి నేను దేవుని సేవలో ముందుకు రాబట్టి. అయితే ఏదో కొన్ని దినములలో ఆ పడిపోయినటువంటి దినములలో తప్పక ఒకసారి మళ్ళీ పడిపోయినటువంటి తర్వాత కూడా మేరం వచ్చిన అత అన్నటువంటి మాట ఏది అంటే, పాస్టమ్ ఒక్కటే కుచ్చిపాపకు వెళ్తా ఉంది క్యాలెండర్లు పంచడానికి, నువ్వు కూడా అమ్మకి తోడు వెళ్ళు. హల్లెలూయా. అయితే ఆ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి ఆ రోజు కూడా నేను ఏమనలేదు, నేను ఫోన్ అనేసి చెప్పలేదు. హల్లెలూయా. అయితే ప్రతిరోజు కూడా మీరు అందరూ వెళ్ళి ఆ పక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళేమో ఏమన్నారంటే, లోన్ పెట్టుకుంటా ఉన్నాం మీరు వద్దు అది ఇది అనేసి అన్నా ఉన్నప్పుడు మేము మిద్దె మీదకి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా, హల్లెలూయా, ప్రతి ఆదివారం కూడా ఆదివారమే బట్టలు ఉతికి పైకి వచ్చేటువంటి వాడిని. మీరందరూ కూడా పక్క ఆరాధన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఆత్మదేవుడు మనలో ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు కదులుతూ ఉంటాడో, ముందుకు తీసుకొని వెళ్తా ఉంటాడో, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ప్రతి రోజు కూడా ప్రేరేపణ కలిగింపజేసి ముందుకు నడిపిస్తానే ఉంటాడు. హల్లెలూయా. అయితే మన స్వకీయ ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిశుద్ధ ఆత్మదేవుని దుఃఖపరచు వారమై ఉంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే పరిశుద్ధ ఆత్మదేవుని మనం దుఃఖపరచక ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వారమై ఎవరికి మనం బోధించాలనో, ఎవరికి మనం ఏం చెప్పాలనో అనేసి అట్టి రీతిగా మనం ఆలోచన చేయకోకుండా ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుని అడిగి మనం ఆయన ఆత్మ మీద మనం ఆశీనులై ముందుకు వెళ్తా ఉంటామో, దేవుడు మనతో మాట్లాడే వారై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకి మనమే పరిశీలన చేసుకోవాలి. ఈరోజు సమాధానం లేకోకుండా ముందుకు వెళ్తా ఉన్నట్లయితే, సంఘంలో మనకి మనం వెళ్తా ఉన్నట్లయితే, అయితే యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులు కూడా అనేకమైనటువంటి పరిచర్యలు చేసి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఒక్కడే పరిచర్య చేస్తా వచ్చినాడా? అయితే యేసుక్రీస్తు అంటా ఉన్నటువంటి మాట ఏది అంటే, మీలో ఎవరైతే అధికుడై ఉంటాడో వాడు ఏం చేయాలంట, ప్రతి ఒక్కరికి కూడా పరిచారకుడై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అమ్మగారు మనకు నేర్పిస్తూ ఉంటారు ప్రతి పరిచర్యలో కానీ, లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి దాంట్లో కూడా పరిచర్యలో ఎలా చేయాలి, మనం ఎలా ఉండాలి అనేసి. ఈరోజు బోకులు గడుగుతా ఉన్నారు, నేను వీడియో తీసి పెట్టాను. హల్లెలూయా. ఎందుకోసం? ఇవన్నీ కూడా రేపటి సాక్ష్యాలు. ఈ రోజు మనం చేస్తా ఉన్నామంటే అనేక మందికి సేవించడం కోసం. ఈ రోజు మనం చేసి మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎట్టి రీతిగా ఉంటామో మన శిష్యులు, మన యొక్క రాబోయేటువంటి శిష్యులు కూడా ఏమవుతారు, అట్టి రీతిగానే ముందుకు వెళ్తారు. హల్లెలూయా. అంటా ఉంటారు మామూలుగా సామెతలు, తల్లి ఏదైతే చేస్తా ఉంటుందో పిల్లలు కూడా అదే చేస్తారు అనేసి. ఈ రోజు మన ఆత్మీయ తల్లి మన మీద ఏమైతే చేస్తా ఉందో మనం కూడా అదే చేయాలి అనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలాంటి రీతిగా మనం ఎలా ముందుకు వెళ్తా ఉన్నామో మనకి మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. వేరే వాళ్ళ బోధలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేనటువంటివి మనం ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నామా, లేకపోతే హల్లెలూయా. అయితే ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ని వెంబడిస్తా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు చేసినట్టే చేసి ఉన్నారు, కానీ వేరేటువంటి బయట వాళ్ళు వీళ్ళు విగ్రహారాధనలు చేస్తున్నట్టు ఎవరు చేయలేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక సేవకురాలుగా మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, నియమించున్నాడు. ఒక మధ్యవర్తిగా ఒక మనకి నియమించున్నాడు. ఆ రోజు తండ్రికి యేసుక్రీస్తు ఎలా అయితే మధ్యవర్తి ఉన్నాడో శిష్యులు కూడా అలాగనే ఉన్నారు. హల్లెలూయా. ఆ శిష్యులు ఏం చేస్తా ఉన్నారు, ప్రతిదీ కూడా వచ్చి యేసుక్రీస్తు చెప్పేటువంటి వారు. చెప్పలేదనేసి దేవుని వాక్యంలో ఏమన్నా ఉందా? హల్లెలూయా. బయట అయ్యా ఎవరిని పేరుని పెట్టి యేసు నామం అనేసి దయ్యాలను వెలగొడతా ఉన్నారు, అది చేస్తా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నారు అనేసి ఏం చేసినారు, తీసుకొచ్చి మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెప్పినారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాము అంటే మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నాం. మనకి దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యల్ని మనం ఏం చేయాలా, అభివృద్ధి చెందుకోవాలి. ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలా, దేవుడు చెప్పినటువంటి మాటలు కావచ్చు, అక్కడ జరుగుతా ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఎప్పుడైతే సంఘంలో చర్చించుకుంటా ఉంటామో, ముందుకు వెళ్తా ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగా దేవుడు ఏం చేస్తాడు, ముందుకు తీసుకొని వెళ్తా ఉంటాడు. హల్లెలూయా.
అటు రీతైనటువంటి కృప చేత మన అందరం కూడా నడిపించబడదుము గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. షాబారికి అందరికి షాబారికి అందరికి నైనా గ్లోరీ 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 నైనా. ఎన్నో సంఘాలు ఎంతో మంది నైనా ఇంకా పరిశుద్ధాత్మను నమ్మలేని పరిస్థితులలో ఉంటున్నారు ప్రభా. అద్భుతాలను నమ్మలేని పరిస్థితులలో ఉంటున్నారు ప్రభా. స్వస్థతలు నమ్మలేని పరిస్థితులలో ఉంటున్నారు ప్రభా. అయ్యా విడుదల దైత్యముడి ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతే దినంలో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానంటున్నావు తండ్రి. అయ్యా యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. యవ్వన ప్రాయములని కాడు మోసే కృపను దైత్యముని ప్రార్థిస్తున్నాం. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటున్నాయినా తండ్రి. అయ్యా నీ పనిలో ముందుకు సాగిపోయే కృపను దైత్యముని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము అవును తండ్రి. ఎవరు చెప్తే వారి మాటలు వినకుండా తండ్రి ప్రభా, మేమైతే నేను తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములైనా తండ్రి. అలాగే నన్ను తండ్రి పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములైనా. ఎవరైతే నన్ను తండ్రి ప్రభా ఉపవాసంలో తండ్రి ప్రభా పరిశుద్ధాత్మను పొందుకునేదానికి శక్తిని బలాన్ని దైత్యమని ప్రార్థిస్తున్నాం నన్ను తండ్రి. అలాగే నన్ను తండ్రి ప్రభా ఎంతో మంది నన్ను తండ్రి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నన్ను తండ్రి ప్రభా మాకైతే నన్ను తండ్రి ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములైనా. ఈ కాలాన్ని నన్ను తండ్రి ప్రభా ఎంతో మంది నన్ను తండ్రి వృధా చేస్తున్నారు ప్రభా. అయినప్పటికీ నన్ను తండ్రి ప్రభా మమ్మల్ని నన్ను తండ్రి ప్రభా నీ సన్నిధంలో ఉంచేందుకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రములైనా. అలాగే నన్ను తండ్రి ప్రభా రేపటి దినాన్ని జ్ఞాపకం చేసుకొని నన్ను తండ్రి ప్రభా రేపు నన్ను తండ్రి బల్లా పరిచయలో కానీ నన్ను తండ్రి ప్రభా సంఘంలో నన్ను తండ్రి ప్రభా నీవేనైనా తండ్రి ప్రభా ముందుకు సాగించమని ప్రార్థించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములైనా. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములైనా. అవును ప్రభా మేమైతే నన్ను తండ్రి ప్రభా పరిశుద్ధాత్మని ఎలా పొందుకునేదానికి మాకు తెలియదు నైనా తండ్రి ప్రభా. వాక్యం ద్వారా మాతో చెప్పినందుకు నీకు స్తోత్రములైనా తండ్రి. అదే విధంగా నైనా తండ్రి ప్రభా ఎంతో మంది నన్ను తండ్రి సంఘంకి వస్తున్న వారందరికీ నైనా తండ్రి ప్రభా ఎవరైతే నన్ను తండ్రి పరిశుద్ధాత్మను అడుగుతున్నారో ప్రభా వారందరికీ నైనా తండ్రి ప్రభా ఆత్మను దైత్యమని ప్రార్థిస్తున్నాం నైనా తండ్రి ప్రభా. అలాగే నైనా తండ్రి పేతురు నైనా తండ్రి బోధిస్తున్నగా తండ్రి విన్న వారందరికీ ఆత్మను దయచేసిన దేవానికి స్తోత్రములైనా. అలాగే నైనా తండ్రి ప్రభా మేము తండ్రి వీనైనా తండ్రి ఆత్మను నైనా తండ్రి పొందుకునే దానికి సహాయం దైత్యమని ప్రార్థించుకుంటున్నాం నైనా తండ్రి. అలాగే నైనా తండ్రి రేపైతే తండ్రి యవనస్తులందరూ నైనా తండ్రి ప్రభా నీ ప్రేమను తెలుసుకునేనా తండ్రి ప్రభా బ్రతికేదానికి సహాయం దైత్యమని ప్రార్థించుకుంటున్నాం నైనా తండ్రి. అలాగే నైనా తండ్రి మేము నైనా తండ్రి ప్రభా రేపు నైనా తండ్రి ఎర్రబల్లి పోతుండగా తండ్రి నీవేనైనా తండ్రి ప్రభా అక్కడంతా వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థించుకుంటున్నా తండ్రి. మా ప్రయాణం అంతటిలో నీవైనా తండ్రి నీవే తోడుగా ఉండి నడిపించమని నైనా తండ్రి ఈ చిన్ని ప్రార్థన తప్పులుంటే క్షమించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అత్యున్నత బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రమైన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయంలో తండ్రి 9వ దినం ఉపవాస ప్రార్థన తండ్రి. అయ్యా నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి నేను రేపు జరగబోతున్న ఆరాధననైనా రామాప గ్రామం అయితేనేమి కాలమపుర గ్రామం అయితేనేమి నైనా కుచ్చుపాప నుంచి వస్తే బిడ్డలను ప్రభా అనేక మంది నూతన ఆత్మలను ప్రభా అయ్యా నూతన ఆత్మల రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి. అయ్యా మా శరీరాలను నైనా మా హృదయాలను ప్రభా తండ్రి దేవా ఇదిగో యవనస్తులందరినైనా నలగొట్టుకుంటున్నాగా తండ్రి దేవా అయ్యా రక్షణ మార్గంలోకి అనేక మంది నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు జరగబోతున్న సాయంత్రమునైనా ఎర్రబలలో కూడిక నీకు అప్పచెప్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడు దిగి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ దయ్యముల చేత ఏ దానిల చేత పట్టబడి ఉన్నారో ప్రభా మేము అడుగు పెట్టిన ప్రతి స్థలంనైనా నీకు సొంతం కావాలి ప్రభా. నీ రక్షణ మార్గంలోకి నడిపించబడాలి ప్రభా తండ్రి దేవా. గొప్ప దేవ మహాదేవ ఇదిగో తండ్రి ఇంతవరకు నైనా ఉదయం కాలం నుంచి మా పని బాటల్లోనైనా మందిరం పని విషయంలోనైనా మందిరం క్లీనింగ్ విషయంలోనైనా ఇదిగో మందిరము ప్రతి దాంట్లో కూడానైనా వాక్యం చదివే విషయంలోనైనా ఉదయం కాలం ఇరిమియా గ్రంథం ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టినైనా సాయంకాలం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన మా యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా నైనా నీ సన్నిధిలో వాడబడాలి ప్రభా. నాకంటే గొప్పగా వాడబడాలి ప్రభా తండ్రి. ఆ రోజునైనా నీ శిష్యులు ఎలాగైతే వాడబడ్డారో ప్రభా అంతకంటే
అంతకంటే నైనా నిన్ను మహిమపరిచే బిడ్డలుగానైనా పరిచయం నేర్చుకునే బిడ్డలుగా తయారు చేయమని నైనా ఇదిగో సంఘాలన్నీ నీకు అప్పచెప్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి వ్యక్తులందరూ నీకు అప్పచెప్తున్నాను ప్రభా. వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచె వేసి కాపుదల వేసినైనా, ముఖ్యంగా రేపు సమయాలు పుట్టినరోజు కాబట్టి నైనా 2 సంవత్సరాలు కాచి కాపాడు 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నానైనా ఆ చిన్న బిడ్డనునైనా, ఆ వాగ్దానం ఇచ్చిన బిడ్డనైనా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అయ్యా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, గొప్ప నామములో, పరిశుద్ధ ఆత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.